అండి, వెల్కమ్ టు సహస్రభూషణ్ ఛానల్. ఇవాళ మనం సిల్వర్ కలెక్షన్ చూద్దామా. ఎలాగో వరమహాలక్ష్మి వ్రతం వస్తుంది కదా అని మొత్తం అంతా తీసి క్లీన్ చేశాను. మీకు చూపిస్తే కొంచెం ఐడియా వస్తుందని తీసాను అనమాట. మరీ ఎక్కువ అయితే లేదు, ఏదో కొంచెం నేను కొనుక్కుంది, అమ్మ పెళ్ళికి పెట్టింది, అమ్మమ్మ కొన్నది, అండ్ బెంగళూరు వచ్చాక కొనుక్కున్న సిల్వర్ కొంచెం ఉంది నా దగ్గర. సో దాన్నే చూపిద్దామని చూపిస్తున్నాను మీకు. ఇది ఫస్ట్ మా కన్నయ్య ప్లేటు. ఇది మా కన్నయ్యది అనమాట. ఈ ప్లేటు వాడికి మా మమ్మీ అన్నప్రాసనకు కొన్నది. ఇది వచ్చి 300 గ్రామ్స్ పడిందండి. ఇక్కడే నేను బెంగళూరులో తీసుకున్నాను ఈ ప్లేటు. అండ్ ఇది ఒక హోల్సేల్ షాప్ అండి, బెంగళూరులో ఉన్నది. దాంట్లో జిఎస్టీ సిజిఎస్టీ అట్లాంటివి ఏమీ ఉండవు. జస్ట్ మనకి పీస్ 300 గ్రామ్స్ ఉంటే 300 గ్రామ్స్కి మనకి వెయిట్ వేసేసి ఇచ్చేస్తాడు అతను. సో అందుకోసమని నాకు కొంచెం మామూలుగా బయట షాప్స్లో పోల్చుకుంటే అక్కడ తక్కువ ప్రైసే పడింది నాకు. ఇది డిజైన్ ఇలా వచ్చిందండి, చాలా స్ట్రాంగ్గా ఉంది ప్లేటు. వాడికి ఒక 10 ఇయర్స్ వచ్చిన దాకా సరిపోతుంది. ఇప్పుడు మా పాప తింటుంది దీంట్లో. మా పాపకేమో గిన్నె కొనింది, ఇదేమో వాడికేమో మనవాడు కదా, అందుకోసమని ఫస్ట్ బాబు అండి మా ఇంట్లో, అందుకని వాడికేమో ప్లేట్ కొన్నది మా మమ్మీ. నెక్స్ట్ ఏమో ఈ ప్లేట్ అండి. ఇది గృహప్రవేశానికి మా అమ్మమ్మ నాకు కొన్నది ఈ ప్లేటు. ఇది కూడా అంతే 300 గ్రామ్స్ అండి. ఇదేమో పూజా ప్లేట్ అనమాట, ఇదేమో ఫుడ్ తినడానికి. సో రెండు ఒకటే వెయిట్. ఇదేమో ఈ డిజైన్ వచ్చింది. ఇది అమ్మమ్మ ఆర్డర్ ఇచ్చి చేపించిందండి నాకు. ఈ మోడల్లో నేను కావాలని సెలెక్ట్ చేసుకున్నాను నేను, అందుకని ఈ ప్లేట్ ఆర్డర్ ఇచ్చి చేపించింది. ఇది కూడా 300 గ్రామ్సే. ఇది కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది. నేను అమ్మవారి కలసం కానీ లక్ష్మీదేవిని పెట్టినప్పుడు కానీ ఈ ప్లేట్ పెట్టేసి దానిపైన అమ్మవారిని పెడుతూ ఉంటాను, లేదా కలసం పెడుతుంటాను అలాగా. ఇది గిఫ్ట్ ఇచ్చిందండి మా అమ్మమ్మ నాకు. నెక్స్ట్ ఏమో ఈ గ్లాసెస్ చూద్దామండి. ఇవేమో ఒక్కోటి 58 గ్రామ్స్ ఉంది, అంటే 5 తులాల 8 గ్రాములు ఎంతో పడుతుంది ఒక్కోటి. నాకు సరిగ్గా వెయిట్ తెలియదు. ఇది మా హస్బెండ్ వాళ్ళ సిస్టర్ ఇచ్చిందండి గృహప్రవేశానికి గిఫ్ట్. ఇవి రెండు పిల్లలిద్దరికి అని చెప్పి ఈ గిఫ్ట్ ఇచ్చింది గృహప్రవేశానికి. ఈ టూ గ్లాసెస్ ఏమో గిఫ్ట్స్ వచ్చినాయి. డిజైన్ బాగుంది కదా, అండ్ చాలా స్ట్రాంగ్గా కూడా ఉందండి గ్లాసు. నేను రోజు ఇది ఒక దాంట్లో ఏమో మా హస్బెండ్ కాఫీ తాగుతారు దీంట్లో. అండ్ ఇదేమో మా పాపది, ఇదేమో మా మమ్మీ కొన్నదనమాట. మా పాపకి బౌల్ తీసుకుంది, అప్పుడే ఈ గ్లాస్ కూడా తీసుకుంది. రోజు దీంట్లో తాగుతుంది. మొత్తం చొట్టపోగొట్టేసింది. గ్లాస్ ఇలా వేసి కొట్టేస్తుంది అనమాట. తను పాలు తాగేసి ఇసిరేస్తుంది అలాగా. అదో మొత్తం పోయిందండి ఇదంతా. ఇంకా నయమే చొట్టబడి పాలు కారట్లేదు దీంట్లో నుంచి, మొత్తం చొట్టపోగొట్టేసింది. ఈ రెండు రెగ్యులర్గా యూజ్ చేస్తాను నేను, ఈ రెండు. అండ్ ఈ ప్లేటు రెగ్యులర్గా యూజ్ చేస్తాను. ఇదేమో పూజకి వాడతానమాట. మనము పంచామృతాలు అవి కలుపుకున్నప్పుడు, పూజలు ఏమన్నా పెద్ద పెద్ద పూజలు పెట్టుకున్నప్పుడు ఈ గ్లాస్ యూజ్ చేస్తాను దేవుడి వాడికే. ఇదేమో రెగ్యులర్గా వాడుకుంటాను అనమాట. అండ్ నెక్స్ట్ ఏమో ఇదండి ప్రసాదం బౌల్. ఇది నేను తీసుకున్నాను. ఇది కూడా అంతే 5 గ్రామ్స్ 58 గ్రామ్స్ ఎంతో పడింది. 5 తులాలు అంటారు కదా, 5 తులాలండి. అమ్మవారికి వారం పరవన్నం అది చేసుకుని పెట్టుకున్నప్పుడు, లేదా ఏదైనా ప్రసాదాలు చేసుకున్నప్పుడు బాగుంటుందని ఇది కొన్నాను, ఈ బౌలు. నెక్స్ట్ అండి ఇవి చిన్న చిన్న ప్రసాదం బౌల్స్. కానీ ప్రసాదం బౌల్స్ పెట్టుకుందామని తెచ్చుకున్నాను. కాకపోతే ఇది ఫెస్టివల్స్కి పూజలు గట్టా చేసుకున్నప్పుడు ఫ్రెండ్స్ వస్తారు వరమహాలక్ష్మి వ్రతానికి. ఇక్కడ బెంగళూరులో అందరి ఇళ్ళకి ఒక్కొక్కరి ఇంటికి ఒక్కొక్కరు వెళ్ళి తిరుగుతూ ఉంటారండి. తాంబూలాలు అవి తెచ్చుకుంటారు. నేను వరమహాలక్ష్మి వ్రతం బ్లాగ్ కూడా పెడతాను, అది కూడా చూడండి. అండ్ ఇవేమో ఏనుగులు వచ్చాయండి కింద, 3 ఎలిఫెంట్స్ వచ్చాయి. పసుపు కుంకం కోసం అని తీసుకున్నాను. ఈ 3 గిన్నెలతో కలిపి మొత్తం 3 ప్రసాదం గిన్నెలు ఇవ్వండి. అండ్ తర్వాత వచ్చేసి ఈ ప్లేట్లు, ఇవి 2. ఇవి ఎంత పడిందో ఐడియా లేదు నాకు. మామూలుగా దీపారానికి కుందులకి ఇలా పెట్టుకుందామని తీసుకున్నాను అంతే ఈ ప్లేట్లు నేను. ఇది కూడా సేమ్ బెంగళూరులోనే తీసుకున్నానండి, సేమ్ షాప్లో తీసుకున్నాను ఈ ప్లేట్స్ కూడా. అండ్ ఈ ప్లేట్లు కూడా సేమ్ ఈ ప్లెయిన్ ప్లేట్లే, పెద్ద డిజైన్ ఏం లేదు, నార్మల్ ప్లేట్స్. అన్ని డిజైన్తో ఉంటే క్లీనింగ్ కష్టం అని నార్మల్ ప్లేట్స్ తీసుకున్నాను. ఇవేమో ప్రసాదం పెట్టుకోవడానికి, రోజు మనం పంచదారో లేకపోతే డ్రై ఫ్రూట్స్ అవి పెట్టుకుంటూ ఉంటాం కదా, సో అందుకోసమని 2 ప్లేట్స్ తీసుకున్నాను నేను. ఒక ప్లేట్ చాలా అంటే మా హస్బెండ్కి ఏదైనా పెద్దగా కావాలి, సో అందుకోసం ఈ 2 ప్లేట్స్ ఎక్స్ట్రా తీసుకున్నారు.
నెక్స్ట్ ఏమో మనం ప్రమిదలు చూద్దామండి. ఇవి చిన్న ప్రమిద, నాకు ఒకటే సెట్ ఉంది ప్రమిదల సెట్టు. చూడండి, ఇదేమో మంచి డిజైన్ వచ్చింది. ఇది మా ఇంటి దగ్గరే తీసుకున్నాను మిరాలగూడెంలో. ఇవి 2, ఇవి చాలా డిజైన్ వచ్చింది. ఇవి క్లీన్ చేసుకోవడం కష్టం అవుతుంది, కానీ బట్ ఇంత మాత్రం డిజైన్ లేకపోతే అందంగా ఉండదని చెప్పి తీసుకున్నాను. వాళ్ళు షాప్ అంకుల్ చెప్తానే ఉన్నారు, వద్దమ్మా మెయింటైన్ చేయలేవని, కానీ తీసుకున్నాను నేను. దీని కిందేమో ఈ ప్లేట్స్ తీసుకున్నానండి. ఈ ప్లేట్లు ఇలా పెట్టడానికి, అంతకుముందు ఇత్తడి ప్లేట్లు పెట్టేదాన్ని. సో అవి తీసేసి ఇదంతా ఒక సెట్ కింద అయితే బాగుంటుంది కదా అని 2 ప్లేట్స్ తీసుకున్నాను నేను. తర్వాత ఇందాక చూపించాను కదా, అవి ఇవి ప్రమిద కింద ప్లేట్స్ ఇలాగా. అండ్ తర్వాత అమ్మవారి ప్రతిమ అండి. నేను ఇది బెంగళూరులో మొన్న లాస్ట్ ఇయర్ తీసుకున్నారు. మా స్వీటీ అండ్ మా హస్బెండ్ ఇద్దరు వెళ్ళి తీసుకొచ్చుకున్నారు లలితలో దీన్ని. అమ్మవారి ముఖాన్ని చూడండి డీటెయిల్గా. మీకు అంత డీటెయిల్గా కనపడకపోతే నేను అమ్మవారిని ఎలాగ రెడీ చేశానో అన్నది ఒక లాగ్ చేశాను. అది కింద నేను డిస్క్రిప్షన్లో లింక్ యాడ్ చేస్తాను, ఒకసారి చూడండి ఆ వీడియోని కూడా. అమ్మవారి అందంగా రెడీ చేసి అమ్మవారి కళ్ళు పెట్టి ఈ కిరీటం అంతా అందంగా అలంకరించాక చాలా బాగుంటుంది. ఇదైతే నాకు వెయిట్ గుర్తులేదు కదండి, కాకపోతే 35,000 to 40,000 దాకా పడింది. చాలా బరువుగా స్ట్రాంగ్గా ఉంది అమ్మవారి ముఖం. చాలా అందంగా వచ్చిందండి అమ్మవారిది. ప్రతిమకి వెనకాల మనం కొబ్బరికాయ పెట్టుకొని వీటిలోంచి దారం తీసి కట్టుకోవాలి. ఇది అమ్మవారి ప్రతిమ. మళ్ళీ నేను వరమహాలక్ష్మి వ్రతానికి మళ్ళీ రెడీ చేస్తాను, ఆ వీడియో కూడా మీకు పెడతాను నేను, చూడండి. అండ్ నెక్స్ట్ తర్వాత చెంబు. ఇది నాకు చాలా 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 ఇష్టమయ్యి నచ్చి చేయించుకున్న చెంబు. ఇది నేను Pinterestలో చూసి అన్నీ చెక్ చేస్తూ ఉండగా చాలా వరకు రెగ్యులరే ఉంది. మా మమ్మీ వాళ్ళకు కూడా అంతా రెగ్యులరే ఉంది. ఏదైనా డిఫరెంట్గా ట్రై చేద్దాం, తీసుకుందాం అనేసరికి నాకు అక్క 2 days వెతుకుతుంటే ఇది నేను తీసుకొని 3 years అవుతుంది, 3.5 years అవుతుందండి తీసుకొని నేను. అప్పటికి అంత మోడల్ లేదు, అప్పుడప్పుడే రీసెంట్గా వస్తుంది ఇది. ఇలా అష్టలక్ష్మి చెంబు అయితే వెతగ్గా ఆఖరికి ఈ చెంబు అయితే కనపడింది నాకు, ఈ మోడల్ కనపడింది. నేను వెంటనే మా షాపు అంకుల్కి పంపించి ఆయనని చేయించమన్నాను. అమ్మ 1/2 kg పడుతుంది అన్నారు. ఇది 1/2 kg అండి చెంబు, బాగా వెయిట్, 1 liter కెపాసిటీ అండ్ 1/2 liter చెంబు అండి. అష్టలక్ష్మి చెంబు, అన్ని అష్టలక్ష్మిలు యాంటిక్ పీస్ అన్నారు. అంకుల్ విజయవాడలో ఇచ్చి ఆర్డర్ చేయించారు, ఆయనకు ఆర్డర్ ఇస్తే ఆయన విజయవాడలో ఇచ్చి చేయించారండి. ఇది 1/2 kg పడింది నాకు ఈ చెంబు. చాలా 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 ఇష్టము. నేను గృహప్రవేశానికి చాలా నచ్చి చాలా ఇష్టంగా కొనుక్కున్నాను ఈ చెంబుని. 1/2 kg అండి ఈ చెంబు. అంతే. ఇదంతా బ్లాక్ ఎలా ఉంటుందంటే అమ్మవారి ముఖాలు, ఎందుకంటే ఇది యాంటిక్ పీస్ కదా, యాంటిక్ పీస్ ఇలాగే వస్తుంది, మనకు తెలిసిందే కదా యాంటిక్ పీసు. అష్టలక్ష్మిలు వచ్చారండి, చాలా నచ్చి ఎంతో ఇష్టంగా చేయించుకున్నాను. డిజైన్ కూడా అందంగా చెక్కారు, మొత్తం ఈ పైన డిజైన్ కూడా చాలా డీటెయిల్గా చెక్కారండి. ఎంత బాగా వచ్చిందో, నాకు చాలా ఇష్టం ఈ చెంబు అంటే. ఈ చెంబుని నేను ఇలాగా ప్లేట్లో పెట్టేసి కలశం కింద ఏర్పాటు చేసుకుంటాను నేను, లేదా అమ్మవారి ప్రతిమ పెట్టుకున్నప్పుడు నేను వరమహాలక్ష్మి వ్రతానికి కానీ దసరాకి కానీ అప్పుడు ఈ ప్లేట్ని యూజ్ చేస్తాను అనమాట. నేను పైన అమ్మవారి విగ్రహం పెట్టి, లేకపోతే ఇలాగ కలశం కిందే వాడుకుంటాను. ఇదండి. నెక్స్ట్ ఇదండి, ఇది మా పిన్ని ఇచ్చింది నా గృహప్రవేశానికి. రోజు పూజ గదిలో పెట్టి పూజ చేసుకుంటాను, అలాగే పసుపు కుంకుమతో తీసుకొచ్చేసాను మీకు చూపిద్దామని. ఇది మా పిన్ని పెట్టిందండి గృహప్రవేశానికి నాకు గిఫ్ట్గా. ఒక్కొక్కరు ఒక్కో ఐటెం ఇచ్చి నాకు వస్తువులన్నీ ఫిల్ చేసేసారండి. ఇంకా ఏ వస్తువు కొనక్కర్లేకుండా ఏదో చిన్న చిన్న వస్తువులు కొనుక్కుంటూ ఉంటాను. పైన నెమలి వచ్చింది, వీటికి కూడా డిజైన్ చాలా డీటెయిల్గా వచ్చింది కదా, చాలా బాగుంటుంది. ఇది కూడా నా చెయ్యి ఈజీగా పడుతుందండి దీంట్లో. అక్షింతలు కలుపుకొని వేసుకోవాలన్నా ఇలాగా ఈజీగా కలుపుకొని వేసేసుకుంటాను నేను. చాలా బాగుంది ఎనామిల్ పెయింట్ తోటి. ఇదొకటి. అండ్ ద బిగ్గెస్ట్ థింగ్, ఇది ప్లేట్. ఇది మా మమ్మీ నా పెళ్ళికి పెట్టింది, తాంబూల పళ్ళం. అది ఏమంటారంటే కాలు కడిగే పళ్ళం అంటారు కదా, అది శివకి పెట్టింది మా మమ్మీ.
ఇది అండ్ చెంబు 2 ఇచ్చారు, 2 కలిపి కేజీ అంది. కేజీ వెయిట్ వచ్చింది అప్పుడు 2 కలిపి. అండ్ ఆ చెంబేమో అత్తయ్య వాళ్ళ ఇంటికాడ ఉందండి. నా దగ్గర ఈ తాంబూల పళ్ళం ఉంది. ఇది ప్లెయిన్గా తీసుకున్నాను నేను, ఎందుకంటే అప్పుడు నాకు తెలియలేదు డిజైన్ అవి తీసుకోవాలని. సో నేను ఇది అంకుల్ తాంబూల పళ్ళం కావాలని చెప్పి తీసుకున్నాను. నేను ఇది తీసుకొని కూడా దాదాపు 10 ఇయర్స్ అవుతుందండి. మా మమ్మీ 10 ఇయర్స్ బ్యాక్ పెట్టింది, నా పెళ్ళికి పెట్టింది. ఇది నేను క్లీనింగ్కి బాగుంటుంది కదా అని ఇలా తీసుకున్నాను. కానీ చాలా వరకు ఇది స్టీల్ ప్లేట్ అనుకుంటారు, కానీ ఇదేమో వెండి ప్లేట్ అండి. తాంబూల పళ్ళం కింద ఇచ్చింది. ప్లెయిన్గా డిజైన్ అది మెయింటైన్ చేయడం కష్టమని ఇది అక్కడే మిరాలగూడలో చేయించుకున్నాను. నేను ఇది ఆర్డర్ ఇచ్చి చేయించుకున్నాను. చెంబేమో అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర ఉంది. ఇది తాంబూల పళ్ళం దాదాపు 700 to 800 గ్రామ్స్ ఉంటుందండి. ఇది అంత వెయిట్ ఉంది, చాలా వెయిట్ ఉంది. ఈ ఒక్క ప్లేట్ మోయడానికే చాలా కష్టం, నాకు బరువు అవుతుంది. బట్ ఎంతైనా మొయ్యాలి, తప్పదు, అమ్మిచ్చింది కదా, చాలా నచ్చి తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ ఈ 2 కూడా మా మమ్మీయే ఇచ్చింది నాకు గృహప్రవేశానికి. ఉద్దరిని అండ్ ఇది గంట, దీని మీద నంది వచ్చిందండి. గంట మీద సౌండ్ కూడా బాగానే వస్తుంది. ఉద్దరిని ఇవి ప్లేనే తీసుకున్నాను. ఉద్దరిని మా మమ్మీ ఎక్కువ ప్లేనే తీసుకుంటుంది, నాకు మెయింటైన్ చేయడం రాదని. ఎప్పుడైనా పూజలకి అది వచ్చినప్పుడు లేదా మా మమ్మీ ఖాళీ ఉన్నప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు మొత్తం సిల్వర్ ఐటమ్స్ అన్నీ తీసేసి మంచిగా క్లీన్ చేసేసి అన్నీ ఎండపెట్టేసి ఒక మంచిగా క్లాత్ తీసుకొని క్లీన్ చేసేసి లోపల పెట్టేస్తుంది. నేను సరిగ్గా క్లీన్ చేసుకోనని మొత్తం తనే క్లీన్ చేసేసి పెట్టేసి నెక్స్ట్ అండి ఇవి 108 ఫ్లవర్స్. ఈ అమ్మవారికి 108 మంత్రాలు చదివినప్పుడు ప్రతి ఫ్రైడే శివ పూజ చేసుకుంటూ ఉంటారు. నేను ఈవినింగ్ పూజ చేస్తాను, ఆయన మార్నింగ్ పూజ చేస్తారు. అమ్మవారి అభిషేకం అది ఇద్దరం కలిసి చేసుకుంటాం మార్నింగ్. అండ్ 108 మంత్రాలు చదువుకుంటూ ఒక్కో పువ్వును వేస్తారు. ఇవండి, ఇవి లాస్ట్ ఇయరే తీసుకున్నాను నేను. ఈ గోల్డ్ ఫినిష్లో తీసుకున్నాను నేను. మొత్తం 108 అండి, మొత్తం కుంకుమ అక్షింతలతోటి నిండిపోయి ఉంటుంది అంతా. 108 ఫ్లవర్స్. దీంట్లో చిన్న రాయి వచ్చింది, గోల్డ్ ఫినిష్లో కావాలని తీసుకున్నాను. ఇవి 108 అండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి నా సిల్వర్ ఐటమ్స్లో అతి పెద్ద ఐటమ్ అంటే ఇదేనండి, సిల్వర్ది బింది. ఇది మొన్న అక్షయ తృతికి తీసుకున్నారు. అక్షయ తృతి అండ్ మా సహస్ర బర్త్డే 2 ఒకరోజే వచ్చాయి. అప్పుడు మా హస్బెండ్ వెళ్ళి చాలా నచ్చి తనకి ఏదో ఒక గిఫ్ట్ ఇవ్వాలి, మేము ప్రతి ఇయర్ ఏదో ఒక చిన్నదో పెద్దదో గిఫ్ట్ ఇస్తాం మా పాపకి. అలాగే ఇది ఇద్దామని చెప్పి ఏదో ఒక ఇన్వెస్ట్మెంట్ అండి మనకి, ఇది ఉంటుంది కదా పాపకి అని చెప్పి తీసుకున్నాము. బింది 1 kg అండి. బింది సేమ్ అదే చెప్పాను కదా నేను ఇందాక మీకు, ఒక హోల్సేల్ షాప్ అని, దాంట్లో తీసుకున్నాను నేను. ఈ బింది 1 kg బింది. ఇది చూడండి చాలా అందంగా డీటెయిల్ వచ్చింది. కూజా బిందే ఉందండి, మ్యాక్సిమం కూజా బిందెలే ఉంటాయంట, నాకు తెలీదు. నేను చూసినంత లెక్కలో అయితే ఇవే ఉన్నాయి. ఇంకా పెద్ద పెద్ద బిందులు అయ్యి అంటే నాకు ఐడియా లేదు పెద్దగా. ఇదే ఉంది. ఇదైతే 1 kg పడింది. అండ్ ఇలాగ దీని కింద కూడా ఇలాగ బటన్స్ వచ్చాయి. చూడండి డిజైన్ ఎంత డీటెయిల్గా వచ్చిందో. మొన్న అమ్మవారిని అలంకరించేటప్పుడు కూడా ఈ బింది పెట్టి ఆ బింది పైన నేను చెంబు పెట్టి చేశానండి. మొత్తం నేను అష్టలక్ష్మి బిందె కూడా ఉంది, కానీ పాపకి అష్టలక్ష్మి బిందె ఇవ్వకూడదు కదా, అందుకోసమని ఇలాగ ప్లెయిన్ బిందెని తీసి పెట్టుకున్నాను నేను. ఎలాగో ఒక చెంబు ఉంది కదా అని చెప్పి ఇంకా బిందెలాగా ఇలా ఉంటుందని చెప్పి తీసుకున్నాను నేను. బాగా నచ్చింది. కింద ఫ్లేవర్ కూడా వచ్చింది, ఇక్కడేమో సహస్రాన్ని రాపించాను నేను, తన పేరు మీద గుర్తుగా ఉంటుందని చెప్పి. మీకు కనపడపోవచ్చు అంత వీడియో క్లారిటీలో, ఏదో చిన్నగా రాస్తారు కదా. ఇదేనండి నా సిల్వర్ కలెక్షను. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి. అందరు వీడియోస్ చూస్తున్నారు తప్ప సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు ఇంకొంచెం ఎనర్జీ వచ్చి ఇంకా వేరే కొత్తగా ఏమైనా వీడియోస్ పెట్టాలని అనిపిస్తుంది. ప్రెజెంట్ అయితే ఇంతేనండి. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఆల్.